ఆల్. ఈ సెషన్లో మనం ఫిజిక్స్లో భాగంగా సౌండ్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ నేర్చుకుందాం, తర్వాత దానికి సంబంధించిన ఎంసీక్యూస్ని మనం చూద్దాం. ఫస్ట్ అసలు సౌండ్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి మనం నేర్చుకుందాం. దాని తర్వాత ఎంసీక్యూస్, జస్ట్ ఏ స్మాల్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ది సౌండ్. అసలు సౌండ్ అంటే ఏంటి? మనం తెలుగులో సౌండ్ని ధ్వని అంటాం. ఓకే, అసలు ఈ సౌండ్ ఏం చేస్తుందంటే అదొక మెకానికల్ వేవ్గా మనకు వినిపిస్తుంది. ఇట్ ఈజ్ ఏ మెకానికల్ వేవ్. ఈ సౌండ్ని ఏమంటామంటే లాంగిట్యూడినల్ వేవ్స్గా అంటాం. సౌండ్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్. ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్లో ఉన్న పార్టికల్స్, ఈ పార్టికల్స్ ఎక్కడ ఉంటాయి? ఒకవేళ మీడియంలో ఉన్నప్పుడు ఆ పార్టికల్స్లో వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ అనేవి మీడియాలో ట్రావెల్ అయిన కొద్దీ మనకు సౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే నా చుట్టూ పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్ వైబ్రేట్ అవుతున్నాయి అన్నట్టు. వైబ్రేట్ అయ్యి ఆ సౌండ్ అనేది మీ వరకు వినిపిస్తుంది. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఈ సౌండ్ అనేది మెకానికల్ వేవ్ అన్నట్టు. ఈ మెకానికల్ వేవ్లో పార్టికల్స్ వైబ్రేట్ అయిన కొద్దీ మనకు సౌండ్ అనేది వినిపిస్తుంది. ఏంటి? జస్ట్ ద పార్టికల్స్ ప్రజెంట్ ఇన్ ది అట్మాస్ఫియర్. అవి నేను మాట్లాడుతుంటే ఏంటి, పార్టికల్స్ అనేవి వైబ్రేట్ అయ్యి అది ట్రావెల్ చేస్తుంది, అంటే మీడియంలోకి ట్రావెల్ చేసి మీకు వినిపిస్తుంది. అది జనరల్ ఎగ్జాంపుల్ ఆఫ్ సౌండ్. ఓకే, అంటే సౌండ్ అంటే దేస్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్. ఇలా ఉంటాయి కదా మనకు సౌండ్, దోస్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్. ఏంటి? ఫస్ట్ కంప్రెషన్, అంటే దూరం వెళ్ళిన కొద్దీ మనకు నేను నా వాయిస్ అనేది తగ్గుతుంది అన్నట్టు. అంటే ఫస్ట్ కంప్రెస్ అవుతుంది నా వాయిస్ అనేది, తర్వాత దూరం వెళ్తుంది, తర్వాత తగ్గిపోతుంది. అలా డిస్టెన్స్ ట్రావెల్ అయిన కొద్దీ సౌండ్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇలా మనం సౌండ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ని మనము నేర్చుకుందాం. ఏంటి సౌండ్కి డెఫినేషన్ ఏంటి? సౌండ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మెకానికల్ వేవ్. అదొక మెకానికల్ వేవ్ అన్నట్టు. పార్టికల్స్ మనం మాట్లాడుతున్నప్పుడు పార్టికల్స్ అని వైబ్రేట్ అయ్యి అది సౌండ్ ద్వారా మనకి వినిపిస్తుంది అన్నట్టు. దట్ ప్రాపగేట్స్ త్రూ ఏ మీడియం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సౌండ్ అనేది సాలిడ్ అయినా లిక్విడ్ అయినా ఇంకా గ్యాసెస్ ఒక మీడియం ఉంటేనే సౌండ్ అనేది ట్రావెల్ అవుతుంది. ఓకే, అంటే ఒక ఎయిర్లోనైనా లేదా సాలిడ్ ఇంకా లిక్విడ్ ఈ మీడియంలోనే సౌండ్ అనేది ట్రావెల్ అవుతుంది అన్నట్టు. కానీ లైట్ని తీసుకుంటే లైట్కి ఎటువంటి మీడియం అవసరం లేదు. లైక్ ఎయిర్, స్టీల్ ఇలా మీడియం అవసరం లేదు. లైట్ ఇట్ కెన్ ట్రావెల్ వితౌట్ ఎనీ మీడియా. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సౌండ్. ఏంటి? సౌండ్కి అది ట్రావెల్ కావడానికి ఒక మనిషికి మన యొక్క వాయిస్ వినిపించడానికి సౌండ్కి మీడియం అవసరం. మీడియా అంటే ఏంటిది? ఎయిర్ అయినా ఇంకా సాలిడ్ అయినా లిక్విడ్ అయినా ఒక మీడియం ద్వారా సౌండ్ అనేది ట్రావెల్ అవుతుంది. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద సౌండ్ అండ్ లైట్. ఇప్పుడు మనం ఈ సౌండ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అనేది మనం నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి వైబ్రేషన్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను సౌండ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? వైబ్రేషన్తోని స్టార్ట్ అవుతుంది. మనం మాట్లాడుతున్నప్పుడు పార్టికల్స్ ఉంటాయి కదా, అట్మాస్ఫియర్లో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ అన్ని వైబ్రేట్ అయ్యి అవి ట్రావెల్ అవుతూ ఎదుటి వ్యక్తికి అనేది వినిపిస్తుంది. అంటే వైబ్రేషన్ అంటే ఏంటి? సౌండ్ స్టార్ట్స్ విత్ అన్ ఆబ్జెక్ట్ వైబ్రేటింగ్. ఎగ్జాంపుల్ ఏంటంటే గిటార్. ఇప్పుడు గిటార్ని మనం ఇట్లా పార్టికల్స్ ఇట్లా చేస్తే వైబ్రేషన్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ ఫర్ వైబ్రేషన్ ఈస్ గిటార్ or a vocal cord. This vibration cause the particles of the surrounding medium to move. ఈ వైబ్రేషన్స్ అనేవి ఆ పార్టికల్స్ని ఇతర పర్సన్కి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వైబ్రేషన్. ఏం లేదమ్మా, సౌండ్ అంటే ఏంటి? సౌండ్ అనేది మీడియా ఉంటేనే ట్రావెల్ అవుతుంది, ఇతర పర్సన్కి రీచ్ అవుతుంది. ఆ మీడియా అనేది ఎయిర్ అయినా కావచ్చు, స్టీల్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎప్పుడైతే పార్టికల్స్ అనేటివి వైబ్రేట్ అవుతుందో అప్పుడు సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఈ సౌండ్ అనేది మొత్తం ఎలా ట్రావెల్ అవుతుందంటే లాంగిట్యూడినల్ వేవ్స్లో సౌండ్ అనేది ట్రావెల్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సౌండ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు పార్టికల్స్, ఇప్పుడు నేను మాట్లాడే ప్రెషర్ అనేది ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క డిఫరెంట్ ప్రెషర్స్ అనేవి ఉంటాయి కదా. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెషర్స్లో నా సౌండ్ అనేది ఎలా ఉంటుందని దాన్నే ఫ్రీక్వెన్సీ అంటారు. ఏంటి ఫ్రీక్వెన్సీ అంటే? ఇప్పుడు సౌండ్ ట్రావెల్ అయిన కొద్దీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రెషర్ ఆర్ ఫోర్స్ అనేది ఉంటుంది. అంటే సౌండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజింగ్ ఆఫ్ దట్ ప్రెషర్ని ఏమంటామంటే మనం ఫ్రీక్వెన్సీ అంటాం. ఏంటి? ఇట్ రిఫర్స్ టు ద నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆర్ సైకిల్ పర్ సైకిల్. అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క వైబ్రేషన్ పార్టికల్ అనేది ఒక్కొక్క లాగా వైబ్రేట్ అవుతుంది కదా. ఆ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ని మనం ఏమంటామంటే
ఫ్రీక్వెన్సీ అంటాం. ఈ ఫ్రీక్వెన్సీని దేంట్లో మెజర్ చేస్తాం మనం? హర్ట్జ్లో మెజర్ చేస్తాం. ఓకే, హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ హై పిచ్ సౌండ్స్. ఇప్పుడు విజిల్ ఉంది, విజిల్ని మనం హై ఫ్రీక్వెన్సీ బాగా ప్రెషర్ పెడితేనే కానీ అది హైగా విజిల్ వినిపిస్తుంది. అర్థమైందా? ఏంటి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? యాజ్ ద ప్రెషర్ ఇంక్రీజెస్, మనము ఫోర్స్ని ఇంక్రీజ్ చేస్తే సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. అంటే వైబ్రేషన్, మనం ఎక్కడైతే ఎక్కువ వైబ్రేషన్ని ప్రొడ్యూస్ చేస్తామో అక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? హై పిచ్డ్ సౌండ్ ప్రొడ్యూసెస్ హై ఫ్రీక్వెన్సీ లైక్ ఏ విజిల్, అండ్ వైల్ ఏ లో ఫ్రీక్వెన్సీ వేవ్ ప్రొడ్యూస్ లో పిచ్డ్ సౌండ్స్ లైక్ ఏ డ్రమ్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రమ్ ఉంది, డ్రమ్ ఏంటి? మనం జస్ట్ ఇలా కొడతాం, అది తక్కువ సౌండే వినిపిస్తుంది వెన్ కంపేర్ టు విజిల్. మనం విజిల్కి ఎక్కువ ప్రెషర్ అనేది ఇస్తున్నాం కాబట్టి దాన్ని ఏమంటాం మనం? హై ఫ్రీక్వెన్సీ అని అంటాం. మరి డ్రమ్కి తక్కువ ఇస్తాం కాబట్టి దాన్ని లో అంటాం. ఓకే, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద సౌండ్. ఈ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనేది మీడియంస్ని పాస్ అయిన కొద్దీ చేంజ్ అవుతుంది. జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, మీడియం అంటే ఏంటి? సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. ఈ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనేది సాలిడ్లో ఎక్కువ ఉంటుంది. అంటే స్టీల్, ఇప్పుడు మీరు స్టీల్ ఉంది, స్టీల్కి సౌండ్ చేస్తే అది ఎంత ధ్వని వినిపిస్తుంది అండ్ అలా ఈ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనేది సాలిడ్లో ఎక్కువ ఉంటుంది, తర్వాత లిక్విడ్లో, తర్వాత గ్యాస్లో. ఓకే, ఈ ఆర్డర్ ఫాలో అండి. ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఇట్ విల్ బి హై ఇన్ సాలిడ్స్ అంటే స్టీల్ అయినా ఐరన్ అన్న, తర్వాత లిక్విడ్లో ఎక్కువ ఉంటుంది, తర్వాత ఎయిర్లో. అలా దిస్ ఈజ్ ద సీక్వెన్స్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద సౌండ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్పీడ్ ఆఫ్ ద సౌండ్. నెక్స్ట్ వేవ్ లెంత్. The distance between two consecutive points in a phase on the wave, it's inversely related to frequency. Wavelength is nothing but what? Frequency ki inversely proportional. Frequency ki opposite ఈ wavelength. ఇప్పుడు మీకు ఇది తెలుసు కదా wavelength. ఓకే, ఇక్కడ నుంచి దీన్ని ఏమంటారు? wavelength. Frequency. What is the relation between the frequency and wavelength? Wavelength is equal to 1 by frequency. ఓకే, అంటే వేవ్ లెంత్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఒకవేళ ఫ్రీక్వెన్సీ అనేది హై ఉంటే వేవ్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, అండ్ వేవ్ లెంత్ అనేది తక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. జస్ట్ ఆపోజిట్, వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ అంటే ఆపోజిట్. ఓకే, నెక్స్ట్ పిచ్ అండ్ లౌడ్నెస్. పిచ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్. పిచ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్, జస్ట్ రిమెంబర్ దిస్. నెక్స్ట్ లౌడ్నెస్, ఆల్రెడీ మీకు తెలుసాను. లౌడ్నెస్ అంటే ఏంటి? యాంప్లిట్యూడ్. లౌడ్నెస్, యాంప్లిట్యూడ్, పిచ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్. నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అండ్ డిఫ్రాక్షన్. దీనికి నేను మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. రిఫ్లెక్షన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మిర్రర్ ఉంది. ఓకే, రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక కొండ మీద నిల్చొని హలో అని అన్నామనుకోండి, ఏంటి మనకు మన వాయిస్ అనేది మళ్ళీ వినిపిస్తుంది. ఓకే, దట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సౌండ్. అర్థమైందా? అండ్ దానికి కూడా కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. ఈ రిఫ్లెక్షన్కి ఎంత డిస్టెన్స్లో, ఎంత టైంలో ఆ సౌండ్ అనేది మనకు రీబౌన్స్ అవుతుందని దాని మీద కూడా నేను అప్కమింగ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిఫ్లెక్షన్ అంటే అందరికి అర్థమైంది కదా? ఒక కొండ మీద నిల్చొని మనము హలో అన్నామనుకోండి, మళ్ళీ మన వాయిసే మనకు వినిపిస్తుంది, అది రిఫ్లెక్షన్. నెక్స్ట్ వచ్చేసి రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ ఏంటి అనుకోండి, ఇప్పుడు నేను నార్మల్గా హలో అని మాట్లాడుతున్నాను, అప్పుడే ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను అనుకో, హలో అంటే ఏమవుతుంది? ఒక ఆబ్స్టాకిల్ అనేది వస్తుంది. నేను మాట్లాడుతున్నప్పుడు ఒక డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. దాన్ని ఏమంటారంటే రిఫ్రాక్షన్ అంటాం. ఓకే, డిఫ్రాక్షన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి రిఫ్రాక్షన్. నేను రిఫ్రాక్షన్ గురించి ఆల్రెడీ మీతోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్వింక్లింగ్ ఆఫ్ ద స్టార్స్. ఈ ట్వింక్లింగ్ ఆఫ్ ద స్టార్స్ ఏ ప్రాపర్టీ మీద ట్వింకిల్ అవుతాయంటే ఈ అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ అని చెప్పాను, మీకు గుర్తుందో లేదో. అంటే ఏంటి? లేయర్స్ పాస్ అయిన కొద్దీ, ఓకే, లేయర్స్ పాస్ అయిన కొద్దీ సౌండ్ యొక్క సౌండ్ అనేది చేంజ్ అవుతా వస్తుంది. వెన్ ఏంటి స్టార్స్ ట్వింకిల్ ఎలా అవుతుంది? లేయర్స్ పాస్ అయిన కొద్దీ ట్వింకిల్ అవుతా అని చెప్పాను కదా, అదే రిఫ్రాక్షన్ అన్నట్టు. రిఫ్రాక్షన్ అంటే ఏంటి? లేయర్ బై లేయర్, అంటే సౌండ్ అనేది లేయర్ బై లేయర్ ట్రావెల్ అవుతున్న కొద్దీ చేంజ్ అనేది అవుతుంది అని దీన్ని ఏమంటారు? రిఫ్రాక్షన్ అంటాం. ఓకే, రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మనం కొండ మీద నిల్చున్నప్పుడు హలో అని అంటే అది మళ్ళీ మనకే వినిపిస్తుంది, అంటే రీబౌన్స్ అవుతుంది మన సౌండ్, అది రిఫ్రాక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? డిఫ్రాక్షన్. డిఫ్రాక్షన్ అంటే ఏంటంటే, మనం మాట్లాడుతున్నప్పుడు ఏదన్నా ఒక అబ్స్టాకిల్ మనకు ముందుకు వచ్చింది అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? మన యొక్క ఫ్రీక్వెన్సీ, మన యొక్క లౌడ్నెస్ అవన్నీ చేంజ్ అవుతుంది. దట్ ఈజ్ ఆల్ రిగార్డింగ్ డిఫ్రాక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే
ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్. ఏంటి స్టార్స్ మనం నార్మల్గా స్పేస్ నుంచి చూస్తే స్టార్స్ అనేవి ట్వింకుల్ కావు, బట్ మన ఎర్త్ నుంచి మనం స్టార్స్ చూస్తే అవి ట్వింకుల్ అవుతాయి. ఎందుకు అంటే అవి అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ వల్ల. అంటే ఏంటి ఆ స్టార్స్ అనేది మన ఎర్త్కి ఎలా రీచ్ అవుతుంది, లేయర్స్ బై లేయర్స్ రీచ్ అవుతూ మన ఎర్త్ మీదకి రీచ్ అవుతుంది. అంటే మనం బెండ్ అవుతుంది అన్నట్టు, అది లేయర్ అనేది బెండ్ అవడం వల్ల మనకు అది ట్వింకిల్గా కనిపిస్తుంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ రిఫ్రాక్షన్. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా, దీనికి సంబంధించిన క్లాసెస్ అనేవి మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా. ఈ క్లాసెస్ అనేవి మనకి తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో CBT1 యాజ్ వెల్ యాజ్ CBT2కి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో మరి ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. ఆర్ఆర్బీ ALP స్పెషల్ బ్యాచ్ కోర్స్ CBT1 కంప్లీట్ కోర్స్ అని మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ క్లాస్ అనేవి మన తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ALP CBT1 యాజ్ వెల్ యాజ్ CBT2కి సంబంధించిన స్పెషల్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ క్లాస్ అనేవి మన తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. SSC CGLకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. Tier 1 యాజ్ వెల్ యాజ్ Tier 2కి సంబంధించి స్పెషల్ కోర్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ SSC ఎగ్జామ్కి అన్ని కవర్ అయ్యే విధంగా కూడా మన చందన్ లాజిక్ యాప్లో కోర్స్ అనేది అవైలబుల్గానే. ఈ క్లాస్ అనేవి మన తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎవరైతే బ్యాంక్ SSC RRBకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కాంబో కోర్స్గా మనకు చందన్ లాజిక్స్ యాప్లో ఈ కోర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. దీనికి సంబంధించిన క్లాస్ అనేవి మన తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. బ్యాంక్ మహాప్యాక్, ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బ్యాంక్ మహాప్యాక్ అనే కోర్స్ చాలా యూజ్ అవుతుంది. ఇందులో మనకు క్లాసెస్ అనేవి యాజ్ పర్ ద బ్యాంకింగ్ సిలబస్ మనకు డిజైన్ చేశారు. సో క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. TGPSC APPSకి సంబంధించిన గ్రూప్ 2 కోర్సెస్ అనేవి మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ క్లాసెస్ అనేవి మన తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎవరైతే అభ్యర్థులు APPSC TGPSC SI కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ క్లాస్ అనేవి మన తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. APPSC TGPSCకి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ క్లాస్ అనేవి మన తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. UPSC CSATకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా కంప్లీట్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా. ఈ క్లాసెస్ అనేవి మన తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 0 to హీరో కోర్స్, ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే మ్యాథ్స్ని కష్టంగా ఫీల్ అవుతారో వాళ్ళకు 0 to హీరో కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. సింగిల్ సబ్జెక్ట్ కోర్స్ మీద కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం MCQలోకి వెళ్దాం. ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసిన వాటి మీద MCQస్ని డిస్ప్లే చేస్తాను. యూ ట్రై టు ఆన్సర్ ఇట్. డాష్ ఆఫ్ ఏ సౌండ్ వేవ్ డిటర్మైన్స్ లౌడ్నెస్ ఆఫ్ ఏ సౌండ్. ఆప్షన్ 1 స్పీడ్, ఆప్షన్ 2 ఫ్రీక్వెన్సీ, ఆప్షన్ 3 వేవ్ లెంత్, ఆప్షన్ 4 యాంప్లిట్యూడ్. ధ్వని తరంగం యొక్క డాష్ ధ్వని తీవ్రతను నిర్ణయిస్తుంది. వేగం, పౌనపున్యం, తరంగ దైర్ఘ్యం, వ్యాప్తి. అండ్ ద ఆన్సర్ ఈస్ యాంప్లిట్యూడ్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, పిచ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ సౌండ్. మీ వాయిస్ లో పిచ్లో వస్తుంది, మీ వాయిస్ హై పిచ్లో వస్తుంది అంటే అంటారు కదా, దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ సౌండ్ని పిచ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, యాంప్లిట్యూడ్ని లౌడ్నెస్ అంటారు. ఓకే, యాంప్లిట్యూడ్ని ఏమంటారు, లౌడ్నెస్ అంటారు. అంటే లౌడ్నెస్ అనేది యాంప్లిట్యూడ్ కన్నా స్క్వేర్ టైమ్స్ ఉంటుంది. ఈ యొక్క రిలేషన్ గుర్తుపెట్టుకోండి, లౌడ్నెస్ ఈజ్ ఈక్వల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్. ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, లౌడ్నెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్. ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. మనం చూద్దాం. నెక్స్ట్ యాంప్లిట్యూడ్ ఏంటి, ఆల్రెడీ చెప్పా. యాంప్లిట్యూడ్ అంటే లౌడ్నెస్ మీన్స్ హౌ లౌడ్ ఆర్ సాఫ్ట్ ఏ సౌండ్ సీమ్స్ టు బి ఏ లిజనర్. అంటే ఏంటి, ఇప్పుడు మీరు మెల్లగా మాట్లాడుతున్నారు, మీరు గట్టిగా మాట్లాడుతున్నారు అని అంటారు, దాన్ని ఏమంటారు అంటే లౌడ్నెస్ అంటారు. ఓకే, ఆ లౌడ్నెస్ని మనం దేంట్లో పోలుస్తామంటే యాంప్లిట్యూడ్ అంటాం. ఓకే, యాంప్లిట్యూడ్ అంటే తెలుగులో ఏంటిదంటే విస్తరణ. నెక్స్ట్, లౌడ్నెస్ మీన్స్ హౌ లౌడ్ ఆర్ సాఫ్ట్ ఏ సౌండ్ మీన్స్ టు బి ఏ లిజనర్. అండ్ loudness is related to the amplitude, and the intensity is one of the most silent qualities of a sound, which is a measure of the amount of. And ఇంటెన్సిటీ అనేది, ఓకే, ఇంటెన్సిటీ అనేది దేంట్లో మెజర్ చేస్తామంటే ఇది ఇంపార్టెంట్ మీకు. ఇంటెన్సిటీ ఆఫ్ ఎ సౌండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ డెసిబుల్. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం హ్యూమన్ హార్ట్ ఉంది, మన హ్యూమన్ హార్ట్ కూడా సౌండ్ చేస్తుంది. అది ఎన్ని డెసిబుల్స్ సౌండ్ చేస్తుందంటే 15 డెసిబుల్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఇంపార్టెంట్. మన హ్యూమన్ హార్ట్ ఎంత డెసిబుల్స్లో ఉంటుంది, 15 డెసిబుల్. దాని యొక్క సౌండ్ అనేది 15 డెసిబుల్ అన్నట్టు.
నెక్స్ట్ వచ్చేసి మనం విస్పరింగ్ చేస్తాం, ముచ్చట్లు పెట్టుకుంటాం, అంటే గుసగుసలు ఆడుకుంటాం కదా, దాని యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి జస్ట్ 30 dB. ఓకే, ఒకవేళ నార్మల్గా మాట్లాడుకుంటున్నాం అనుకో దాని యొక్క సౌండ్ వచ్చేసి 60 dB. అట్లా ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ dB. నెక్స్ట్ స్లైడ్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి, పర్టికులర్ వాల్యూస్ గురించి. ఇవి కూడా మిమ్మల్ని అడుగుతారు. ఓకే, ఏంటి నథింగ్ బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి, లౌడ్నెస్ అంటే నథింగ్ బట్ యాంప్లిట్యూడ్. లౌడ్నెస్ అంటే ఏంటి, మన వాయిస్ సాఫ్ట్గా ఉందా లౌడ్గా ఉందా అని మెజర్ చేసేదాన్ని లౌడ్నెస్ అంటారు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ యాక్టివ్ సెన్సార్ యూజ్డ్ ఇన్ రిమోట్ సెన్సింగ్? ఆప్షన్ 1 రాడార్, ఆప్షన్ 2 శాటిలైట్ ఫోటోగ్రఫీ, ఆప్షన్ 3 రేడియోమీటర్, ఆప్షన్ 4 ఛార్జ్ కపుల్డ్ డివైజెస్. కింది వాటిలో రిమోట్ సెన్సింగ్లో ఉపయోగించే యాక్టివ్ సెన్సార్కు ఉదాహరణ ఏది? రాడార్, ఉపగ్రహ ఫోటోగ్రఫీ, రేడియోమీటర్, ఛార్జ్ కపుల్డ్ పరికరాలు. ఇప్పుడు నార్మల్గా మనం రిమోట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను కూడా రిమోట్ యూజ్ చేస్తున్నాను, అది ముట్టకుండానే ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నాను. అంటే ఈ రిమోట్ సెన్సింగ్లో మనం ఎక్కువ ఏం యూజ్ చేస్తామని అడుగుతున్నారు. చెప్పండి అమ్మ తెలిస్తే. రిమోట్లో మనం యూజ్ చేసే సెన్సార్ ఏంటిది? రాడార్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే మనము ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు, ఎటువంటి ఫిజికల్ టచ్ లేకుండా యూ కెన్ ఆపరేట్ ది ఆబ్జెక్ట్. ఓకే, జనరల్గా మనకు 2 types ఆఫ్ సెన్సార్స్ ఉన్నాయంటూ, యాక్టివ్ సెన్సార్స్ ఉంటాయి, ప్యాసివ్ సెన్సార్స్ ఉంటాయి. ఈ ప్యాసివ్ సెన్సార్స్ అంటే ఏమిటి, యాక్టివ్ సెన్సార్స్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, రిమోట్ సెన్సింగ్ ఇట్ ఈస్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ అబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అన్ ఆబ్జెక్ట్ వితౌట్ ఫిజికల్ కాంటాక్ట్ విత్ దట్ ఆబ్జెక్ట్. ఎందుకు యూజ్ చేస్తాం మనం రిమోట్ని? దాన్ని టచ్ చేయకుండానే దాన్ని ఆపరేట్ చేస్తాం, దాన్ని రిమోట్ సెన్సార్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకు 2 types ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి అంటాం కదా, ఏంటవి? ప్యాసివ్ సెన్సార్స్, యాక్టివ్ సెన్సార్. ప్యాసివ్ సెన్సార్స్ అంటే ఏంటి అంటే దే విల్ డిటెక్ట్ న్యాచురల్ ఎనర్జీ లైక్ సన్లైట్ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్, ఎమిటెడ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ బై ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఈ ప్యాసివ్ సెన్సార్స్ ఏం చేస్తుంది అంటే సన్లైట్, ఓకే, న్యాచురల్ సన్లైట్ని తీసుకుంటుంది. సెన్సార్ అంటే ఏంటిది? తీసేసుకుంటుంది. ఏంటి? న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే సన్లైట్ని తీసుకుంటుంది ఆర్ ఎమిట్ చేస్తుంది. దాంతోపాటు ఏం చేస్తుంది? ఎగ్జాంపుల్ వచ్చేసి ఆప్టికల్ కెమెరాస్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, మల్టీస్పెక్ట్రల్ హైపర్ స్పెక్ట్రల్ సెన్సార్ దట్ క్యాప్చర్ వేరియస్ వేవ్లెంగ్త్స్ ఆఫ్ లైట్. అంటే ఈ ప్యాసివ్ సెన్సార్స్ ఏం చేస్తాయి అంటే లైట్ని క్యాప్చర్ చేస్తుంది ప్యాసివ్ సెన్సార్స్. మరి యాక్టివ్ సెన్సార్ ఏం చేస్తుంది అంటే లైట్ లేకుండా ఎప్పుడైతే మబ్బుగా ఉంటాయి కదా అప్పుడు ఈ యాక్టివ్ సెన్సార్స్ అనేవి పనిచేస్తాయి. ఓకే, ఆర్ యూస్ఫుల్ ఇన్ సిచ్యువేషన్ వేర్ ప్యాసివ్ సెన్సార్ మైట్ నాట్ వర్క్ వెల్ సచ్ యాజ్ ఇన్ క్లౌడీ ఆర్ రెయినీ కండిషన్స్ ఆర్ వెన్ డైరెక్ట్ సన్లైట్ ఈజ్ నాట్ అవైలబుల్. ప్యాసివ్ సెన్సార్ ఏం చేస్తుంది? సన్లైట్ని ఎమిట్ చేసుకుంటాయి. అండ్ యాక్టివ్ సెన్సార్ ఎప్పుడైతే ప్యాసివ్ సెన్సార్ వర్క్ కావో, సన్లైట్ ఉండదో అప్పుడు ఈ యాక్టివ్ సెన్సార్స్ అనేవి పనిచేస్తుంది. ఆ యాక్టివ్ సెన్సార్కి ఎగ్జాంపులే ఈ రాడార్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? మనం రిమోట్లో యూజ్ చేసే సెన్సార్ ఏంటి? రాడార్. ఆ రాడార్ అనేది ఏంటి? యాక్టివ్ సెన్సార్. ఈ యాక్టివ్ సెన్సార్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఎప్పుడైతే సన్లైట్ ఉండదో అప్పుడు ఈ యాక్టివ్ సెన్సార్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ if we shout or clap near a suitable reflecting object such as a tall building or a mountain, we will hear the same sound again a little later. This sound which we hear is called reverberation, echo, burst, sonic boom. మనం ఎత్తైన భవనం లేదా పర్వతం వంటి తగిన ప్రతిబింబంచే వస్తువు దగ్గర అరవడం లేదా చప్పట్లు కొట్టడం చేస్తే కొంచెం సమయం తర్వాత మళ్ళీ అదే శబ్దం వింటాము. మనం వినే ఈ శబ్దాన్ని ఎలా పిలుస్తారు? ప్రతిధ్వని, పేలుడు, సోనిక్ బూమ్, ఏకో. ఏమడుగుతున్నారంటే మనం ఒక దగ్గర నిల్చొని, కొండ మీద ఆర్ ఎక్కడైనా నిల్చొని, మనము ఆల్రెడీ చెప్పాను మీకు రిఫ్లెక్షన్ అని. ఓకే, మనం హలో అని అంటే కొద్దిసేపు తర్వాత మనకే వినిపిస్తుంది, దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. అండ్ ద ఆన్సర్ ఈస్ ఎకో. అంటే మనం మాట్లాడిన 0.1 seconds తర్వాత మన వాయిస్ అనేది మనకు రీబౌన్స్ అవుతుంది, వినిపిస్తుంది. అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, అది మన దాని యొక్క డిస్టెన్స్ వచ్చేసి 17.2 meters వెళ్ళిన తర్వాత అది మనకు రీచ్ అవుతుంది అన్నట్టు, దాన్నే ఏమంటారు? ఎకో అంటారు. ఓకే, అంటే సౌండ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, రీఫ్రాక్ట్ అవుతుంది, డిఫ్రాక్ట్ అవుతుంది. జస్ట్ రిమెంబర్. ఓకే, బట్ సౌండ్కి మీడియా అవసరం, అది ట్రావెల్ కావడానికి సౌండ్కి మీడియా అవసరం. బట్ లైట్కి మీడియా అవసరం లేదు. ఇట్ కెన్ ఆల్సో ట్రావెల్ ఇన్ వ్యాక్యూమ్లో కూడా లైట్ అనేది ట్రావెల్ చేయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎకో. ఎకో సౌండ్ ప్రొడ్యూసెస్ డ్యూ టు ద రిఫ్లెక్షన్. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. రిఫ్లెక్షన్ అంటే ఏంటి? మనం ఒక కొండ మీద నిల్చొని హలో అంటే మన వాయిస్ మనకే వినిపిస్తుందని, దాన్ని ఏమంటారంటే ఎకో అంటాం. ఎకో సౌండ్ ప్రొడ్యూసెస్ డ్యూ టు రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ దట్ అరైవ్స్ ఎట్ ద లిజనర్ విత్ అ డిలే ఆఫ్టర్ ద డైరెక్ట్ సౌండ్.
మనం ఇచ్చిన తర్వాత కొద్దిసేపున తర్వాత మన సౌండ్ అనేది మనకు వినిపిస్తుంది. ఒకవేళ రిఫ్లెక్షన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయనుకో మన సౌండ్ అనేది మల్టిపుల్ టైమ్స్ మనకు వినిపిస్తుంది. దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 0.1 సెకండ్. నేను చెప్పాను కదా, మనం అరిచిన తర్వాత 0.1 సెకండ్స్ తర్వాత మనకు వినిపిస్తుంది. డిస్టెన్స్ ఎకో ఆఫ్ ద టైమ్ ఇంటర్వల్ బిట్వీన్ ద ఒరిజినల్ సౌండ్ అండ్ ది రిఫ్లెక్టెడ్ వన్. ద మినిమమ్ డిస్టెన్స్ ఆఫ్ ద అబ్స్టాకిల్ ఫ్రమ్ ద సోర్స్ సౌండ్ ఫర్ హియరింగ్ డిస్టెన్స్ ఎకోస్ మస్ట్ బి 17.2 మీటర్స్. అంటే 17.2 మీటర్స్ రీచ్ అయిన తర్వాత మన సౌండ్ అనేది మనకు వినిపిస్తుంది. ఎంత టైంలో? 0.1 సెకండ్స్ టైం తీసుకొని సౌండ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ టెంపరేచర్ అనేది డిఫరెంట్ ఉందనుకోండి, ఇప్పుడు అట్మాస్ఫియర్లో టెంపరేచర్ అనేది డిఫరెంట్ ఉన్నది, సన్నీగా ఉన్నా రెయినీగా ఉన్నా, అప్పుడు మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేవి వస్తాయి. ఓకే, ఒకవేళ టెంపరేచర్ ఇప్పుడు రెయినీగా క్లౌడీగా ఉందనుకోండి, మనం అరిచామనుకోండి, మన యొక్క ఎకో అనేది మల్టిపుల్ టైమ్స్ వస్తుంది అన్నట్టు. Sound is used by the reflection of sound. Okay, next. If the amplitude of vibration is increased to 3 times of its initial value, then the loudness of sound will be doubled, be 6 times of its original value, becomes 3 times of its original value, becomes 9 times of its original value. మీరు నా క్లాస్ స్టార్టింగ్లో పర్ఫెక్ట్గా వింటే దీనికి ఆన్సర్ చెప్తారు. అంటే కాన్సన్ట్రేషన్తో వింటే దీనికి ఆన్సర్ చెప్తారు మీరు. కంపన వ్యాప్తిని దాని ప్రారంభ విలువకు 3 రెట్లు పెంచితే శబ్ద తీవ్రత రెట్టింపు అవుతుంది. దాని అసలు విలువకు 6 రెట్లు అవుతుంది. దాని అసలు విలువకు 3 రెట్లు అవుతుంది. దాని అసలు విలువకు 9 రెట్లు అవుతుంది. నేను మీతో ఆల్రెడీ చెప్పాను, లౌడ్నెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్. అంటే లౌడ్నెస్ అనేది యాంప్లిట్యూడ్కి స్క్వేర్ అన్నట్టు. అర్థమైందా? విస్తరణ. ఓకే, ఎంత విస్తరణ ఉంటే అంత గట్టిగా మనము మాట్లాడొచ్చు. ఓకే, లౌడ్నెస్ ఈజ్ వాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్. అంటే ఏమి ఇచ్చారు? ఇఫ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు 3 టైమ్స్. అంటే యాంప్లిట్యూడ్ అనేది 3 టైమ్స్ ఉంటే లౌడ్నెస్ ఏమవుతుంది? లౌడ్నెస్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ 3 స్క్వేర్ ఎంత అవుతుంది? అప్పుడు 9 అవుతుంది. అంటే 9 టైమ్స్ రెట్టింపు అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? బికమ్ 9 టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, లౌడ్నెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ని డిఫైన్ చేసేదే లౌడ్నెస్ ఆఫ్ ఏ సౌండ్. లౌడ్నెస్ అనేది ఏంటి? ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్. ఒకవేళ అది 3 అనుకోండి, యాంప్లిట్యూడ్ అనేది 3 అనుకోండి, లౌడ్నెస్ వచ్చేసి 9 టైమ్స్ ఉంటుంది. ఓకే, లౌడ్నెస్ బికమ్స్ 9 టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ. గుర్తుంచుకోండి, లౌడ్నెస్కి యాంప్లిట్యూడ్కి డిఫరెన్స్. ఒకవేళ యాంప్లిట్యూడ్ అనేది 1 ఉందని, యాంప్లిట్యూడ్ అనేది 2 ఉందనుకోండి, లౌడ్నెస్ వచ్చేసి 4 అవుతుంది, స్క్వేర్ అవుతుంది. యాంప్లిట్యూడ్ అనేది 4 ఉందనుకోండి, లౌడ్నెస్ వచ్చేసి 16 అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ద లౌడ్నెస్. దీనికి వచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇదంతా. లౌడ్నెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ యాంప్లిట్యూడ్. ఏంటి? లౌడ్నెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ యాంప్లిట్యూడ్. ఇప్పుడు లౌడ్నెస్ అనేది 3 టైమ్స్ అని చెప్పారు కదా, సో లౌడ్నెస్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ 9. అది 9 టైమ్స్ అవుతుంది. అదే దీని యొక్క ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ సౌండ్ వేవ్. ఇప్పటి వరకు మనము సౌండ్కి సంబంధించిన ఇంపార్టెంట్ టర్మ్స్ అని చూసాం కదా, ఇప్పుడు అందులో కానిది ఏది అని అడుగుతున్నారు. స్పీడ్ చూసాం, యాంప్లిట్యూడ్ చూసాం, ఫ్రీక్వెన్సీ చూసాం, కంప్రెషన్. కింది వాటిలో ధ్వని తరంగం యొక్క లక్షణం కానిది ఏది? వేగం, వ్యాప్తి, పౌనఃపున్యం, కుదింపు. ఇప్పటి వరకు మనం స్పీడ్ చూసాం, యాంప్లిట్యూడ్ చూసాం, ఫ్రీక్వెన్సీ చూసాం. స్పీడ్ అంటే ఏంటి? సౌండ్ అనేది, ఓకే, సౌండ్ యొక్క స్పీడ్ అనేది డిఫరెంట్ మీడియంలో డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ సాలిడ్లో ఎక్కువ వినిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఇప్పుడు మనం స్టీల్ అనేది సాలిడ్ కదా, స్టీల్ మీద స్ట్రైక్ చేస్తే ఎంత సౌండ్ వస్తుంది, అదే వాటర్లో కొంచెం తగ్గుతుంది, అదే ఇంకా ఎయిర్లో అసలు వినిపించదు ఎక్కువ. దట్ ఈజ్ ఆల్ రిగార్డింగ్ స్పీడ్ ఆఫ్ ద సౌండ్. నెక్స్ట్ వచ్చేసి యాంప్లిట్యూడ్ని దేంట్లో మెజర్ చేస్తాం మనం? లౌడ్నెస్. ఓకే, లౌడ్నెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్. ఈ ఈక్వేషన్, ఈ రిలేషన్ని మీరు గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్. ఒక పార్టికల్ ఎన్ని వైబ్రేషన్స్ అయితే చేస్తారో దాన్ని ఏమంటామంటే మనం ఫ్రీక్వెన్సీ అంటాం. ఈ ఫ్రీక్వెన్సీ దేంట్లో మెజర్ చేస్తాము? హర్ట్స్లో మెజర్ చేస్తాం. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ సౌండ్ని మనం పిచ్ అని కూడా అంటాము. ఓకే, ఇవన్నీ స్పీడ్కి సౌండ్కి సంబంధించిన టర్మ్సే. బట్ కంప్రెషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ కంప్రెషన్. ఓకే, నెక్స్ట్ ద సౌండ్ ఆఫ్ థండర్ ఈజ్ హర్డ్
much later than the flash of light is seen. What does this show? The speed of sound is much less than the speed of light. The speed of sound is thrice the speed of light. The speed of sound is thrice the speed of light. The speed of sound is same as the speed of light. ఉరుము వచ్చినప్పుడు వచ్చే సౌండ్ కన్నా ఇంకేంటి మెరుపు వచ్చినప్పుడు వచ్చేదే తొందరగా రీచ్ అవుతుంది ఎందుకు అని అడుగుతున్నారు. అంటే సౌండ్ కన్నా లైట్ అనేది ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఎందుకు అని అడుగుతున్నారు. ఓకే, ఆప్షన్స్ ఏమిచ్చారు? ధ్వని వేగం కాంతి వేగం కంటే తక్కువ, ధ్వని వేగం కాంతి వేగానికి 3 రెట్లు, ధ్వని వేగం కాంతి వేగానికి 2 రెట్లు, ధ్వని వేగం కాంతి వేగంతో సమానంగా ఉంటుంది. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనేది స్పీడ్ ఆఫ్ ద లైట్ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టే ఎందుకు ఉరుము మెరిచినప్పుడు వినిపించే సౌండ్ కన్నా మెరుపు వచ్చినప్పుడు వచ్చే లైటింగే తొందరగా రీచ్ అవుతుంది. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ ఈస్ వాట్ ఫాస్టర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? జనరల్గా ఆలోచించండి. ద కరెక్ట్ ఆన్సర్ చెప్పాను కదా, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈస్ మచ్ లెస్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్. అంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ అనేది సౌండ్ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఉరుము వచ్చినప్పుడు వచ్చే సౌండ్ కన్నా ఆ వెలిగేటప్పుడు వచ్చే లైటే తొందరగా రీచ్ అవుతుంది. క్లియర్? యాజ్ ఎ రిజల్ట్ ద స్పీడ్ ఈవెన్చువల్లీ డ్రాప్స్. ఎందుకు? సౌండ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ వైబ్రేషన్ ప్రొడ్యూస్ ఇన్ ద ఎయిర్ కాలం. నేను మీకు చెప్పాను కదా, సౌండ్ అనేది స్టీల్లో సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ స్టీల్. తర్వాత వాటర్లో దానికన్నా కొంచెం తక్కువ ఉంటుంది. తర్వాత ఎయిర్లో ఇంకా తక్కువ ఉంటుంది. అంటే ఏంటి? సౌండ్ అనేది ఎయిర్లో తక్కువ ఉంటుంది, ఈవెన్చువల్లీ డ్రాప్స్. తక్కువ ఉండడం వల్ల స్పీడ్ అనేది తక్కువ అవుతుంది. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, చెప్పాను కదా, సౌండ్ అనేది సాలిడ్లో ఎక్కువ ట్రావెల్ అవుతుంది, తర్వాత లిక్విడ్లో, తర్వాత గ్యాసెస్లో. గ్యాసెస్ అంటే ఎయిర్. ఇప్పుడు మనకు ఉన్నది మొత్తం ఎయిరే కదా, అంటే ఏంటి? లైట్ అనేది తొందరగా రీచ్ అవుతుంది కానీ సౌండ్ అనేది స్లోగా రీచ్ అవుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ హర్ట్జ్? ఆల్రెడీ చెప్పాను. ఆప్షన్ 1 లౌడ్నెస్ ఆఫ్ ద సౌండ్, ఆప్షన్ 2 ఇంటెన్సిటీ ఆఫ్ ద సౌండ్, ఆప్షన్ 3 వేవ్ లెంత్ ఆఫ్ ద సౌండ్, ఆప్షన్ 4 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్. ఈ క్రింది ధ్వని లక్షణాలు ఏది హర్ట్జ్లో కొలుస్తారు? ధ్వని యొక్క తీవ్రత, ధ్వని యొక్క తీవ్రత, ధ్వని యొక్క తరంగ ధైర్యం, ధ్వని యొక్క ఫ్రీక్వెన్సీ. చెప్పండి. ఆన్సర్ ఈజ్ 4. ఇది అందరికీ మీకు ఎప్పటి నుంచో తెలుసు. ఫ్రీక్వెన్సీ యూనిట్ వచ్చేసి హర్ట్జ్. నెక్స్ట్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సౌండ్. నో నీడ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దోస్. ఓకే, నెక్స్ట్, లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ ఈస్. ఇది చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ రిపీట్ అయింది మనకు. ఇప్పుడు మీరు ఎంతవరకు వింటున్నారో నాకు తెలుస్తుంది. లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ ఈస్ ప్రపోర్షనల్ టు ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వైబ్రేషన్ ప్రొడ్యూసింగ్ ద సౌండ్. క్యూబ్ రూట్, క్యూబ్, స్క్వేర్, స్క్వేర్ రూట్. నేను లౌడ్నెస్కి యాంప్లిట్యూడ్కి ఒక రిలేషన్ చెప్పిన, ఆ రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ధ్వని తీవ్రత ధ్వనిని ఉత్పత్తి చేసే కంపనం యొక్క వ్యాప్తికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఘనమూలం, ఘనం, వర్గమూలం, వర్గమూలం. ఏంటి? లౌడ్నెస్కి యాంప్లిట్యూడ్కి రిలేషన్ ఏంటి? లౌడ్నెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్. ఆ రిలేషన్ని గుర్తుపెట్టుకోండి అందరూ. నెక్స్ట్, సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్. యాజ్ సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్. చెప్పాను కదా, లాంగిట్యూడినల్ వేవ్స్. The particles vibrate to and fro in the direction of the it is a way of compression and rarefaction. అంటే సౌండ్ అనేది ఎలా ట్రావెల్ అవుతుంది? కంప్రెషన్ అంటే కొంచెం దగ్గరికి, మళ్ళీ కొంచెం కానీ దూరం అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు నా దగ్గర నా వాయిస్ అనేది హై ఉంటుంది, బట్ కొంచెం దూరం వాళ్ళకు నా వాయిస్ అనేది లో ఉంటుంది. అంటే అది లాంగిట్యూడినల్ వేవ్స్గా ట్రావెల్ అవుతుంది అన్నట్టు. దాన్నే కంప్రెషన్ అండ్ రేర్ఫ్రాక్షన్ అంటాం. కంప్రెషన్ అంటే దగ్గర ఉన్న వాళ్ళకి గట్టిగా, దూరం ఉన్న వారికి కొంచెం మెల్లగా అలా. ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్ లెంత్ ఇస్ ద మ్యాక్సిమం డిస్టెన్స్ ద పార్టికల్స్ ఆస్కులేటింగ్ మూవ్స్ ఫ్రమ్ ద మీన్ పొజిషన్. దిస్ ఆల్రెడీ చెప్పాను కదా, ఆంప్లిట్యూడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు loudness is directly proportional to the square of amplitude. Above the noise becomes physically painful to human ears. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏంటి, హార్ట్ బీట్ యొక్క సౌండ్ వచ్చేసి 15 డెసిబల్స్ ఉంటుంది. అలా మ్యాక్సిమం ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటే మన ఇయర్స్ డ్యామేజ్ అవుతాయి అని అడుగుతున్నారు. ఓకే, ఆప్షన్ 1 50 డెసిబుల్, ఆప్షన్ 2 80 డెసిబుల్, ఆప్షన్ 3 30 డెసిబుల్స్, ఆప్షన్ 4 10 డెసిబుల్స్. చెప్పండి అమ్మా. నార్మల్గా మనం ఇప్పుడు నేను నార్మల్గా మాట్లాడుతున్నాను. ఆ నార్మల్గా మాట్లాడేది 60 డెసిబల్స్ ఉంటుంది. అదే నేను అరిచాను అనుకోండి, అలా ఒక్కొక్క సౌండ్కి ఒక్కొక్క డెసిబల్ ఉంటుంది. అలా ఎంతవరకు రీచ్ అయితే మన ఇయర్స్ డ్యామేజ్ అవుతుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ 80 డెసిబుల్స్. అంటే మన ఇయర్స్ 80 డెసిబుల్స్ దాటితే డ్యామేజ్ అయిపోతాయి, పెయిన్ వస్తుంది. ఓకే,
చూద్దాం, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఇంపార్టెంట్. ఎనీ అన్వాంటెడ్ సౌండ్ దట్ కాసెస్ అనాయన్స్ బర్నింగ్ అండ్ పెయిన్ ఇన్ ద హ్యూమన్ ఇయర్ ఇస్ కాల్డ్ నాయిస్. నాయిస్ అంటే ఏంటిది? చిరాకు తెప్పించేది నాయిస్. నాయిస్ ఈజ్ మెజర్డ్ ఇన్ వాట్? డెసిబుల్స్, విచ్ ఇండికేట్స్ ద లౌడ్నెస్ ఆఫ్ ది సౌండ్. నాయిస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది. ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ వాట్? డెసిబుల్స్. నార్మల్గా ఏంటి? ది స్కేల్ ద డెసిబుల్. ఏ విస్పర్, నార్మల్గా మనం గుసగుసలాడినాం అనుకోండి, దాని యొక్క యూనిట్ వచ్చేసి 30 డెసిబుల్స్. గుర్తుపెట్టుకోండి, ఇదంతా అవసరం లేదు మనకు. నార్మల్గా మనము ఏంటి గుసగుసలు ఆడుకున్నాం అనుకోండి, విస్పరింగ్, దాని యొక్క ఏంటి యూనిట్ వచ్చేసి 30 డెసిబుల్స్. రెగ్యులర్గా మనం మాట్లాడేది 60 డెసిబుల్స్. అండ్ ఇట్స్ అబౌట్ 95 dB టు రన్ ఏ మోటార్ సైకిల్. మోటార్ ఇంజన్ సౌండ్ వస్తుంది కదా, దాని యొక్క ధ్వని వచ్చేసి 95 డెసిబుల్. ఇవి రాసుకోండి అమ్మ. విస్పరింగ్ అంటే నార్మల్ మెల్లగా మాట్లాడితే అది 30 dB అన్నట్టు. ఓకే, రెగ్యులర్ టాక్ నార్మల్గా మాట్లాడితే అది 60 dB ఉంటుంది మన టాక్. నెక్స్ట్ మోటార్ ఇంజన్ యొక్క యూనిట్ ఎంత అంటే 95 డెసిబుల్స్. ఓకే, ఇంకా మరి ఎంతవరకు మాట్లాడితే మన ఇయర్స్ డ్యామేజ్ అవుతుంది అంటే మోర్ దెన్ 80 డెసిబుల్స్. అంటే మ్యాక్సిమం 120 డెసిబుల్స్ రీచ్ అయితే ఇక మనం ఇయర్స్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అదే 80 దాటితే మన ఇయర్కి పెయిన్ అనేది వస్తుంది. అదే 120 దాటితే ఇయర్ మొత్తం ఇక డ్యామేజ్ అయిపోతుంది. అంటే అంత సౌండ్ వస్తే మన ఇయర్ డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ 80 డెసిబుల్స్ దాటితే పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వచ్చేసి సౌండ్ అయిపోయింది, దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాము. అండ్ ఇప్పుడు మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మనము నేర్చుకుందాం. అసలు ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటిది? ఏవైనా ఇప్పుడు ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి, లెంత్, మాస్, వాల్యూమ్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికీ మెజర్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వాటినే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. అసలు ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని ఎందుకు యూజ్ చేస్తాము? ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్ యొక్క క్యాప్ అనేది దీనికి కరెక్ట్గా ఫిట్ కావాలంటే దీని యొక్క మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కూడా మనము, ఇప్పుడు ఈ పెన్నే ఉంది, ఈ పెన్కి క్యాప్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ కావాలంటే దానికి కరెక్ట్ మెజర్మెంట్స్ అనేవి ఉండాలి. అందుకోసమే ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా 1 క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, సో మనం కొన్ని MCQస్ని చూద్దాం. అర్థమైంది కదా అసలు ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటిది? ఇన్ ఆర్డర్ టు గెట్ డైమెన్షన్స్ అనేవి కరెక్ట్గా ఉంటే ప్రోడక్ట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నట్టు. దానికోసం మనం మెజర్మెంట్స్ అనేవి అక్యురేట్గా చేయాలి. దానికోసమే ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మనం. ఓకే, లెట్స్ టెస్ట్ యువర్ నాలెడ్జ్. ఏ డాష్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద డెప్త్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద ఓషన్. ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ డెప్త్ ఆఫ్ ద వాటర్ని మెజర్ చేస్తుంది. ఏంటి ఆ ఇన్స్ట్రుమెంట్ అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఫ్యాథోమీటర్, ఆప్షన్ 2 డైనమోమీటర్, ఆప్షన్ 3 లాక్టోమీటర్, ఆప్షన్ 4 barometer. Which measuring instrument is used to? And the answer for this question is fathometer. సముద్రంలో నీటి లోతును కొలవడానికి ఏ పరికరాలను ఉపయోగిస్తారు? ఆన్సర్ వచ్చేసి fathometer. గుర్తుపెట్టుకోండి. ఓకే, fathometer is a device that is used to measure the depth of the water, the ocean using the principle of reflection of sound or echo sounding. అంటే ఏంటి ఆ fathometer? ఏంటి అండర్ డెప్త్లో ఉన్న ఓషన్ యొక్క రిఫ్లెక్షన్ సౌండ్ విని దాని యొక్క డెప్త్ అనేది కనుగొంటానన్నట్టు. దీన్ని ఎవరు డిస్కవర్ చేశారు అంటే అలెగ్జాండర్ బెమ్. ఎప్పుడు 1913లో ఈ ఫ్యాథోమీటర్ని అలెగ్జాండర్ బెమ్ అనే పర్సన్ డిస్కవర్ చేశారు. ఓకే, దిస్ ఎకో ఈజ్ రిసీవ్డ్ అంటే ఏంటి? వాటర్లో ఉన్న సౌండ్ని బేస్ చేసుకొని, వాటర్ యొక్క ఎకోని బేస్ చేసుకొని దాని డెప్త్ని కనుగొంటారు ఈ ఫ్యాథోమీటర్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి. ఓకే, నెక్స్ట్ అన్ అపారటస్ యూజ్డ్ ఓన్లీ ఫర్ రిసీవింగ్ ద సౌండ్స్ జనరేటెడ్ బై అండర్ వాటర్ ఆబ్జెక్ట్స్ ఈస్ కాల్డ్ ఏ ప్యాసివ్ సిస్టమ్. ఆప్షన్ 1 ఫ్లక్స్ మీటర్, ఆప్షన్ 2 సోనార్, ఆప్షన్ 3 ఫ్యాథోమీటర్, ఆప్షన్ 4 హైడ్రోమీటర్. నీటి అడుగున వస్తువుల ద్వారా ఉత్పన్నమయ్యే శబ్దాలను స్వీకరించడానికి మాత్రమే ఉపయోగించే ఉపకరణాన్ని నిష్క్రియాత్మక వ్యవస్థ అంటారు. అంటే అండర్ వాటర్లో ఓన్లీ ఒక సౌండ్ని డిటెక్ట్ చేయడానికే ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది యూజ్ చేస్తారు. ఏంటి ఆ ఇన్స్ట్రుమెంట్ అని అడుగుతున్నారు. అండ్ ద ఆన్సర్ ఈస్ సోనార్. సోనార్ ఏంటి? సోనార్కి ఫుల్ ఫామ్ ఏంటి? సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఇది అండర్ వాటర్ యొక్క సౌండ్ని డిటెక్ట్ చేసే ఇన్స్ట్రుమెంట్. ఓన్లీ ఒక ఏంటి డెప్త్ కాదు, ఇది అండర్ వాటర్లో ఏమేమి సౌండ్ వస్తాయని తెలుసుకోవాలంటే ఏ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తాం మనం? సోనార్. సోనార్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సౌండ్ నావిగేషన్ అండ్
ranging. Sonar is a technique that uses sound propagation to navigate, measure distance and communicate with or detect objects. అది ఏం చేస్తుంది, అండర్ వాటర్లో ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేస్తుంది, ఇంత కమ్యూనికేట్ చేస్తుంది, సౌండ్ అనేది ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద హ్యూమిడిటీ ఇన్ ద అట్మాస్ఫియర్. మన అట్మాస్ఫియర్లో ఉన్న హ్యూమిడిటీని ఏ ఇన్స్ట్రుమెంట్ మెజర్ చేస్తుంది? హైగ్రోమీటర్, హైడ్రోమీటర్, బారోమీటర్, పైరోమీటర్. వాతావరణంలోని తేమను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? అండ్ ద ఆన్సర్ ఈస్ హైగ్రోమీటర్. హైగ్రోమీటర్ ఈజ్ ద డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద హ్యూమిడిటీ ఆఫ్ ది అట్మాస్ఫియర్. మన అట్మాస్ఫియర్లో ఉన్న ఏమంటారు దాన్ని, హ్యూమిడిటీని? వెట్. ఓకే, వెట్గా ఉంటుంది కదా. ఇప్పుడు కూలర్లో మనము నీళ్ళు పోసినాక మొత్తం క్లోజ్గా ఉంటే అక్కడ మొత్తం హ్యూమిడిటీ ఫామ్ అవుతుంది కదా, దాన్నే హ్యూమిడిటీ అంటారు. ఆ హ్యూమిడిటీ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ని ఏమంటామంటే hygrometer. The hygrometer is used to measure the humidity not just in the atmosphere but also in the soil or even closed spaces. ఇప్పుడు కూలర్ ఉంది, మనం మొత్తం క్లోజ్ చేసి కూలర్లో వాటర్ నింపి వేసామనుకోండి, ఏంటి మొత్తం హ్యూమిడిటీ మొత్తం ఫామ్ అవుతుంది. అలాంటి ప్లేసెస్లో కూడా మనము ఈ హైగ్రోమీటర్ని బేస్ చేసుకొని అక్కడ హ్యూమిడిటీని మెజర్ చేయొచ్చు. అండ్ సాయిల్లో ఉన్న హ్యూమిడిటీని కూడా మెజర్ చేయొచ్చు ఈ హైగ్రోమీటర్ యూజ్ చేసి. The most commonly hygrometer, which is also known as psychrometer. Okay, next. Which scientific instrument is used to measure the height of an aircraft above a fixed level? Barometer, fathometer, wattmeter, altimeter. హైట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏది? అల్టిమీటర్. ఈ అల్టిమీటర్ని యూజ్ చేసుకొని మనము హైట్స్ని కనుగొనవచ్చు. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అల్టిమీటర్. The altimeter is used to measure the height of an aircraft above a fixed level. Clear all of you? Next, soil moisture tension is measured by 1 photometer, 2 hygrometer, 3 tensionometer, 4 rain gauge. నేల తేమ ఒత్తిడిని దీని ద్వారా కొలుస్తారు. ఫోటోమీటర్, హైడ్రోమీటర్, టెన్షనోమీటర్, వర్షపు కొలత. సాయిల్లో ఉన్న తేమను మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఓకే, అండ్ దీనికి ఆన్సర్ వచ్చేసి టెన్షనోమీటర్. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. టెన్షనోమీటర్, ఇది టెన్షనోమీటర్ అన్నట్టు. ఓకే, ఇందులో ఇది సాయిల్ కదా, ఇందులో ఏం లేదమ్మా, ఇది సాయిల్లో పెట్టినప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది సాయిల్లో ఉన్న తేమను మొత్తం పీల్చేసుకుంటుంది. దాన్ని ఏమంటారంటే టెన్షనోమీటర్ అంటాం, అంతే. సాయిల్ యొక్క తేమను పీల్చుకునే దాన్ని ఏమంటాము? టెన్షనోమీటర్ ఇన్స్ట్రుమెంట్ అని అంటాము, అంతే. ఓకే, నెక్స్ట్, అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ మెజర్స్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఏ సర్క్యూట్. మన ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ని కనుగొన్న ఇన్స్ట్రుమెంట్ని ఏమన్నారో అని అడుగుతున్నారు. గైరోస్కోప్, ఓమ్మీటర్, వాల్ట్మీటర్, థర్మోమీటర్. థర్మోమీటర్ కాదు, ఎందుకంటే అది టెంపరేచర్ని మెజర్ చేస్తుంది. గైరోస్కోప్ కాదు, గైరోస్కోప్ ఏం చేస్తుంది? రౌండ్గా ఉన్న ఆబ్జెక్ట్ యొక్క లెంత్ని చేస్తుంది. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి వోల్ట్మీటర్. వోల్ట్మీటర్ అనేది ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, వోల్ట్మీటర్ ఇస్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఏ సర్క్యూట్. క్లియర్? అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఏంటది? వోల్ట్మీటర్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. గైరోస్కోప్ అంటే ఏంటి? ఏ గైరోస్కోప్ మీన్స్ రొటేటల్ మోషన్. ఇది ఏం మెజర్ చేస్తుంది అంటే రొటేటల్ మోషన్ని. ఇప్పుడు ఉంది ఏంటి, ఇప్పుడు బాల్ ఉంది, ఆ బాల్ అనేది రౌండ్గా రొటేట్ అవుతుంది అనుకోండి, దాని యొక్క మెజర్మెంట్ని ఏది చేస్తుంది అంటే గైరోస్కోప్. ఏవైతే రొటేట్ అవుతాయో వాటిని ఏ ఇన్స్ట్రుమెంట్ మెజర్ చేస్తుంది అంటే గైరోస్కోప్. నెక్స్ట్ వచ్చేసి ఓమ్మీటర్. ఓమ్మీటర్ ఏం మెజర్ చేస్తుంది? ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ని మెజర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి థర్మోమీటర్. మీ అందరికీ తెలుసు థర్మోమీటర్ ఏం చేస్తుంది? టెంపరేచర్ని మెజర్ చేస్తుంది. నెక్స్ట్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద ఆల్టిట్యూడ్, డైరెక్షన్ అండ్ వెలాసిటీ ఆఫ్ క్లౌడ్స్. క్లౌడ్స్ యొక్క ఆల్టిట్యూడ్స్ని ఇంకా డైరెక్షన్ని, వెలాసిటీని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ని ఏమంటారు అంటే పైగియోమీటర్, నెఫోస్కోప్, నెఫోలోమీటర్, వెంచురోమీటర్. దీనికి ఆన్సర్ చెప్పండి అమ్మా మీరు. అండ్ ద ఆన్సర్ ఈస్ నెఫోస్కోప్. నెఫోస్కోప్ అనేది క్లౌడ్ యొక్క డెన్సిటీని ఇంకా డైరెక్షన్ని, వెలాసిటీని మెజర్ చేస్తుంది. ఇది నెఫోస్కోప్ అన్నట్టు. ఏ నెఫోస్కోప్ ఈజ్ ద సైంటిఫిక్ డివైస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద ఆల్టిట్యూడ్, డైరెక్షన్ అండ్ వెలాసిటీ ఆఫ్. ఇది ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు అంటే 19th century నుంచి ఇది యూజ్ చేస్తున్నారు. దీన్ని ఎవరు కనుగొన్నారు అంటే కార్ల్ గాట్ఫ్రిడ్ ఫైన్మాన్. ఓకే, ఈ పర్సన్స్ దీన్ని కనుగొన్నారు. ఎవరెవరు? కార్ల్ గాట్ఫ్రిడ్ ఫైన్మాన్, లూయిస్ బెసాన్ అండ్ మైకెల్ పొమట్సేవ్. ఓకే, దీనికి సంబంధించి 2 types ఆఫ్ నెఫోస్కోప్స్ ఉంటాయి. ఒకటి వచ్చి డైరెక్ట్ విజన్ నెఫోస్కోప్, అంటే మనం డైరెక్ట్గా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ నెఫోస్కోప్. ఓకే, నెక్స్ట్ ఇది చెప్పండి అమ్మా, ఇది అందరు చెప్తారు. అండ్ దీని ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రో
కార్డియోగ్రామ్. ఈసీజీ చేసుకొని రండి అంటారు. అంటే ఈసీజీ అనేది ఏం చేస్తుంది, మన హార్ట్ యొక్క కండిషన్ ఎలా ఉంది, హార్ట్ అటాక్ వచ్చే సూచనలు ఉన్నాయా, అంటే దాని యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉన్నది అనేది ఈ ఈసీజీ అనేది మెజర్ చేస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అండ్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈజ్ ఎ మెడికల్ టెస్ట్ దట్ డిటెక్ట్స్ కార్డియాక్ అబ్నార్మాలిటీస్. మన హార్ట్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని మెజర్ చేసేదాన్నే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటారు. ఓకే, ఇది ముందుగానే మనకు హార్ట్ అటాక్ వస్తే అండ్ మన బీపీ అనేది పెరిగితే ఇది డిటెక్ట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్, వాట్ డస్ ద ఓడోమీటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్ మెజర్? మనకు నార్మల్గా బైక్స్లో ముందు ఒక ఓడోమీటర్ ఉంటుంది కదా, అది ఏం మెజర్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 డిస్టెన్స్, ఆప్షన్ 2 స్పీడ్, ఆప్షన్ 3 ప్రెషర్, ఆప్షన్ 4 స్మెల్. ఆటోమొబైల్ యొక్క ఓడోమీటర్ దేనిని కొలుస్తుంది? దూరం, వేగం, పీడనం, వాసన. ఆన్సర్ వచ్చేసి డిస్టెన్స్. ఓడోమీటర్ అనేది డిస్టెన్స్ని మెజర్ చేస్తుంది. అండ్ ఓడోమీటర్ ఈజ్ ఎ డివైస్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ వెహికల్. ద ఓడోమీటర్ ఈజ్ యూజువల్లీ సిచ్యువేటెడ్ ఇన్ ద వెహికల్స్ డాష్ బోర్డ్. అది వెహికల్ డాష్ బోర్డ్ మీద ఉంటుంది. ఇది గ్రీక్ నుంచి డిజర్వ్ చేశారు. ఓడో అంటే పాత్, మీటర్ అంటే మెజర్. ఓడోమీటర్ ఈజ్ ఆల్సో యూజ్డ్ బై పీపుల్ హూ కన్స్ట్రక్ట్ రోడ్స్ అండ్ సర్వేలెన్స్. ఎవరైతే రోడ్స్ని అంటే సర్వే చేసే వాళ్ళు కూడా ఈ ఓడోమీటర్ని యూజ్ చేస్తారు. దిస్ ఈజ్ యూజ్ టు మెజర్ వాట్? డిస్టెన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్ టు మెజర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్? ఓడోమీటర్, ఓమీటర్, వేవ్ మీటర్, నెఫలోమీటర్. విద్యుదయస్కాంత తరంగాల పౌన్య పుణ్యాన్ని కొలవడానికి కింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది? ఓడోమీటర్, ఓమ్మీటర్, వేవ్ మీటర్, నెఫోలోమీటర్. వేవ్స్ని కొలిసేదాన్ని ఏమంటారు? అండ్ ద ఆన్సర్ ఈస్ వేవ్ మీటర్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటి, ఏది మెజర్ చేస్తుంది? వేవ్ మీటర్. ద వేవ్ మీటర్ వాజ్ ఇన్వెంటెడ్ ఫర్ మెజరింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దేర్ ఫంక్షన్స్. అందరూ రాసుకున్నామ్మా, ఇంపార్టెంట్ ఇవన్నీ. ఎగ్జామ్లో వచ్చిన వాటిని కలెక్ట్ చేసి నేను రాశాను. ఓకే, అందరూ ఒకసారి రాసుకోండి. హైడ్రోఫోన్ ఏం చేస్తుంది అంటే ఇట్ మెజర్స్ ద సౌండ్ అండర్ ద వాటర్. ఇప్పుడు ఓషన్లో ఉన్న సౌండ్, ఏమేమి సౌండ్ వస్తుంది, ఓషన్ కింద కూడా మనకు ఏంటి లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఫిషెస్ ఇంకా చాలా ఉంటాయి కదా అక్వాటిక్ యానిమల్స్, అవి కూడా సౌండ్ చేస్తాయి, కమ్యూనికేట్ చేస్తాయి. వాటిని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ని ఏమంటామంటే హైడ్రోఫోన్ అంటాము. నెక్స్ట్, షోస్ ద చేంజెస్ ఇన్ అట్మాస్ఫిరిక్ హ్యూమిడిటీ. దీని గురించి మనము డిస్కస్ చేసాం. హైడ్రోస్కోప్. ఈ హైడ్రోస్కోప్ ఏం చేస్తుంది అంటే మన అట్మాస్ఫియర్లో ఏమన్నా తేమ చేంజెస్ అయినాయా దాని గురించి మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ని హైడ్రోస్కోప్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి హైప్సోమీటర్. హైప్సోమీటర్ అంటే ఏంటంటే లిక్విడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ని హైప్సోమీటర్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్మీటర్ ఏంటి అంటే డిటర్మైన్స్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఎయిర్క్రాఫ్ట్ రిలేటివ్ టు ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్. ఏంటి, ఇది స్పీడ్ ఆఫ్ ద సౌండ్ని ఇంకా స్పీడ్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ని రిలేట్ చేసి ఇన్స్ట్రుమెంట్ ఏమంటామంటే మ్యాక్మీటర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఆండోమీటర్ మెజర్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. వేవ్ మీటర్ అన్న ఆండోమీటర్ అన్న ఒక్కటే. ఏంటి, దే ఆర్ యూజ్డ్ టు మెజర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. నెక్స్ట్ ఓమీటర్ అంటే ఆల్రెడీ మనకు వచ్చింది. ఇట్ ఈస్ యూజ్ టు మెజర్ ద ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఓడోమీటర్. ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం. ఓడోమీటర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ యూజ్ టు మెజర్ ది డిస్టెన్స్ ఆఫ్ ది ట్రావెల్డ్ బై ది వెహికల్. ఓకే, ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. దీనికి సంబంధించిన క్లాసెస్ అనేవి మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా. ఈ క్లాసెస్ అనేవి మన తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో CBT1 యాజ్ వెల్ యాజ్ CBT2కి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ అనేది మనకు తెలుగు మీడియంలో మరి ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. ఆర్ఆర్బీ ఏఎల్పీ స్పెషల్ బ్యాచ్ కోర్స్ CBT1 కంప్లీట్ కోర్స్ అని మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ క్లాస్ అనేవి మన తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఏఎల్పీ CBT1 యాజ్ వెల్ యాజ్ CBT2కి సంబంధించిన స్పెషల్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ క్లాస్ అనేవి మన తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. SSC CGLకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. Tier 1 యాజ్ వెల్ యాజ్ Tier 2కి సంబంధించి స్పెషల్ కోర్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. నెక్స్ట్, SSC ఎగ్జామ్కి అన్ని కవర్ అయ్యే విధంగా కూడా మన చందన్ లాజిక్ యాప్లో కోర్స్ అనేది అవైలబుల్గానే. ఈ క్లాస్ అనేవి మన తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎవరైతే బ్యాంక్, SSC, RRBకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కాంబో కోర్స్గా మనకు చందన్ లాజిక్స్ యాప్లో ఈ కోర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. దీనికి సంబంధించిన క్లాస్ అనేవి మన తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి.
బ్యాంక్ మహాప్యాక్, ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బ్యాంక్ మహాప్యాక్ అనే కోర్స్ చాలా యూజ్ అవుతుంది. ఇందులో మనకు క్లాసెస్ అనేవి యాజ్ పర్ ద బ్యాంకింగ్ సిలబస్ మనకు డిజైన్ చేశారు. సో క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 కోర్సెస్ అనేవి మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎవరైతే అభ్యర్థులు ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీకి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ క్లాసెస్ అనేవి మన తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. యూపీఎస్సీ, సీసాట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా కంప్లీట్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా. ఈ క్లాసెస్ అనేవి మన తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 0 to హీరో కోర్స్, ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే మ్యాథ్స్ని కష్టంగా ఫీల్ అవుతారో వాళ్ళకు 0 to హీరో కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది.